హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఇవాళ మన స్టాక్ మార్కెట్లోనే వెరీ 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 ఇంపార్టెంట్ డే. ఇవాళ మనకి సండే, మనకి బడ్జెట్ డే, February 1 మనకి బడ్జెట్ కూడా జరిగింది. ఇవాళ బడ్జెట్లో ఏమైనా మేజర్ న్యూస్ ఉందా లేదా అనేది డిస్కస్ చేసుకుని అలానే మనము రేపటి లెవెల్స్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఇవాల్టి బడ్జెట్లో మేజర్గా ఏమైనా న్యూస్ ఉందా అంటే ఏం లేదు. యాజ్ యూజువల్ బడ్జెట్. బట్ ఎవరికైనా ఏమైనా పెద్ద బాంబ్ పేల్చారు నిర్మలా మ్యామ్ అంటే ఒకటే ఒకటి, మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్కి. యాక్చువల్గా మనకి లాస్ట్ టైం ఓల్డ్ ఎస్టీటీ వచ్చేసి ఫ్యూచర్స్కి 0.02% ఉండేది. బట్ ఇప్పుడు దాన్ని 0.05%కి చేంజ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 150% హైక్ అనమాట. అదే ఆప్షన్స్కి మనకి 0.1 ఉండేది, దాన్ని 0.15 చేశారు. మీరు క్లియర్గా చూడొచ్చు, మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను అప్డేట్ ఇచ్చాను. నిఫ్టీ ఒకప్పుడు ఈ చార్జెస్, ఎస్టీటీ చార్జెస్ పెంచక ముందు మనకి ఒక లాట్కి మనకి చార్జెస్ అనేది 450 అనేది పడేది నిఫ్టీ ఫ్యూచర్స్కి. బట్ ఇప్పుడు న్యూ చార్జెస్ వల్ల ఒక లాట్కి మనకి 1015 చార్జెస్ అనేది పడుతుంది. మీరు క్లియర్గా చూడొచ్చు, పాత ఎస్టీటీ ఛార్జెస్కి కొత్త ఎస్టీటీ ఛార్జెస్కి 565 రూపీస్ డిఫరెన్స్ అనేది ఉంది. సో ఎప్పుడు నిర్మలా మ్యామ్ మనల్ని డిసప్పాయింట్ చేస్తుంటారు, ఈసారి డిసప్పాయింట్ చేశారు. మార్కెట్ ఏమైనా కోరుకుందా ఇవాళ బడ్జెట్ నుంచి అంటే ఎస్టీటీ ఛార్జెస్ రెడ్యూస్ చేస్తారనుకున్నాము, చేయలేదు. అలానే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ ఏమైనా తగ్గిస్తారా అనుకున్నాం, అది తగ్గింది. సేమ్ యాజ్ యూజువల్గానే ఉంచారు. ఇవాళ మేజర్గా ఏమైనా ఉంది అంటే ఇది ఒక్కటే ఉంది బడ్జెట్లో. సో అందుకే ఇవాళ మార్కెట్ చాలా దారుణంగా మనకి ఫాలో అయింది. ఎందుకంటే ప్రతి ట్రేడరు, ప్రతి ఇన్వెస్టరు డిసప్పాయింట్ అయ్యారు క్లియర్గా. సో ఆల్మోస్ట్ ఇవాళ మన మార్కెట్ మీరు క్లియర్గా చూడండి, డే హై నుంచి 900 అంటే ఆల్మోస్ట్ 900 పాయింట్స్ అనేది ఫాలో అయింది. నిఫ్టీ గురించి చెప్తున్నాను నేను. సో ఇంతే, దీని నుంచి బడ్జెట్లో ఏం జరగలేదు. సో ఇంకేమైనా ఏమైనా మనకి సెక్టార్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్లు ఉన్నాయా ఏంటంటే మనం క్లియర్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను. స్టాక్స్ గట్రా మీరు క్లియర్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి, ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను. సో లెట్స్ గో టు అనాలిసిస్. ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో అలానే ఫస్ట్ టైం మన వీడియో క్లిక్ చేశారో వాళ్ళందరూ మీకు నచ్చితే అనాలిసిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ మనము 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ఇంకా మనకు ఆల్మోస్ట్ ఒక 250 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల బూస్ట్ అవుతుంది మన ఛానల్. అట్లానే ఇంకా మోటివేషన్ క్రియేట్, ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అలానే యూట్యూబ్ లైవ్ కూడా రేపటి నుంచి నేను యూట్యూబ్ లైవ్లో కూడా ఉంటాను నేను. లెట్స్ గో టు అనాలిసిస్ నిఫ్టీ. సో ఇవాళ మనం బడ్జెట్ మంచి ఫాల్ అనేది చూసాం కదా. సో సపోర్ట్స్ ఎక్కడున్నాయి, రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి అనేది ఫస్ట్ ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఎగ్జాక్ట్గా మనకి 24,600 అనేది మంచి సపోర్ట్ జోన్. మనకి మీరు కరెక్ట్గా చూస్తే మనం మార్కెట్ కూడా 24,600 దగ్గరికి వచ్చే ఇవాళ రివర్సల్ అనేది అయ్యింది క్లియర్గా, మీరు అబ్జర్వ్ చేస్తే. సో రేపు ఎట్లా ట్రేడ్ చేయాలి సార్, మరి సపోర్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడేమో మీరు ట్రెండ్ లైన్ డ్రా చేశారు అనేది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఆప్షన్ బయింగ్ లెవెల్స్ చెప్తున్నాను, ఆప్షన్ సెల్లింగ్ లెవెల్స్ కూడా చెప్తున్నా, క్లియర్గా చూడండి. సో మేజర్ సపోర్ట్ 24,600 అనుకున్నాము. దాని తర్వాత మనకి ఏమైనా మేజర్ సపోర్ట్ ఉంది అంటే 24,000, ఈ 350 to 400. సో ఈ 24,300 కింద ఉన్న పేఈస్ అన్ని ఓటీఎం సెల్ చేసుకోండి, ఆప్షన్ సెల్లర్స్. బయ్యర్స్ వచ్చేసి ఈ 25,400 పైన ఉన్న, ఇది మనకి 25,400 విల్ యాక్ట్ యాజ్ వెరీ వెరీ గుడ్ రెసిస్టెన్స్ అనమాట. ఈ పైన ఉన్న అన్ని సిఈస్, ఓటీఎంస్ అన్ని మనము ఆప్షన్ సెల్లర్స్ అనే వాళ్ళు సెల్ చేసుకోవచ్చు. సో ఈ వీక్ నేను చూస్తున్న క్లియర్ మేజర్ సపోర్ట్స్, మేజర్ రెసిస్టెన్స్.
సో రేపటి ట్రేడ్ ప్లాన్ మనం రేపు ఎలా ట్రేడ్ తీసుకోవాలి ఎట్లా ఏంది అంటే మనము క్లియర్గా చూడండి. ఇవాళ మనకి చాలా మ్యాసివ్ మూవ్ వచ్చింది. నేను మార్నింగ్ అప్డేట్ ఇచ్చాను. బడ్జెట్ డే రోజు మనకి లాజిక్స్ ఏం వర్క్ అవ్వు, ఓన్లీ మ్యాజిక్సే, న్యూస్ మాత్రమే ఫాలో అవుతుంది అని చెప్పి కూడా క్లియర్గా చెప్పాను. సో రేపు మనం ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి సార్ అంటే మనం ఏమనుకున్నాం, 24,600 అని మంచి సపోర్ట్ జోన్ అనుకున్నాం కదా. ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అయితేనే మనము డౌన్ సైడ్కి ట్రేడ్స్ అనేది క్లియర్గా చూస్తాం. ఈ సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చి రివర్సల్ అవుతున్నా కూడా మనం అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఇది నేను చూస్తున్న డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాక మనం టార్గెట్ 24,400 వరకు పెట్టుకోవచ్చు. పైన స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మరి ఇంకేంటి సార్, ఇంకేమైనా సెల్లింగ్ ట్రేడ్స్ ఏమైనా ఉంది అంటే మనం ఎగ్జాక్ట్గా ఇవాళ 25,000 పైన క్లోజ్ అవ్వడానికి చాలా బాగా ట్రై చేసింది. బట్ సెల్లింగ్ అనేది చాలా హెవీగా ఉంది కాబట్టి మనకి బ్యాడ్ క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో మనకి ఒకప్పుడు 25,000 మనకి మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సపోర్ట్ బ్రేక్ అయిపోయింది అనుకో, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, సపోర్ట్ కానీ బ్రేక్ అయిపోయింది అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్ అని. 25,000 దగ్గరికి వెళ్ళి మనకి క్యాండిల్స్ అయినా రివర్సల్ ప్యాటర్న్స్ కానీ రివర్సల్ క్యాండిల్స్ కానీ ఫామ్ అయినా కూడా నేను డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూస్తున్నాను నేను 25,000 దగ్గర నుంచి. అట్లా లేదు 25,000 నుంచి రిజెక్ట్ అవ్వలేదు, 25,000 కూడా బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నేను అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుని, నాకు గుర్తుపెట్టుకోండి, బ్రేక్ అయితే తీసుకోనండి, బ్రేక్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయ్యి హై బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటా. తీసుకుని 25,300 వరకు టార్గెట్ పెట్టుకుంటాను. సో అక్కడి నుంచి రివర్సల్ ట్రేడ్స్ ఏమైనా నేను చూస్తాను. సో రేపు సింపుల్ మనకి ఏం లేదు, ఈ 24,600 సపోర్ట్ బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్కి ట్రేడింగ్ అనేది చూస్తున్నాను. లేదు అంటే అక్కడి నుంచి రివర్సల్ అయితే అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాను. లేదా 25,000 25,300. మనం చాలా సినారియోస్ ఎందుకు డిస్కస్ చేసుకుంటామంటే ఎలా అయినా మార్కెట్ అనేది మూవ్ అవ్వచ్చు. బట్ మనం అన్ని ఇలా ట్రేడ్ చేసుకున్నా అలా ట్రేడ్ చేసుకున్నా ఎక్కడ ట్రేడ్ చేసుకున్నా మనము ప్రాఫిట్ అనేది మేక్ చేసుకోవాలి. అందుకని చాలా సినారియోస్ అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటాం. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో మరి ఎట్లా ట్రేడ్స్ తీసుకోవాలి సార్, ఏం చేయాలి సార్ అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ క్రేజీ ఫాల్ అయ్యింది. చాలా చాలా మంచి ఫాల్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ ఒక కన్సల్టేషన్ ఫేస్ని ఇవాళ ఒక్క క్యాండిల్ అనేది మనకి క్లియర్గా చూపించేసింది, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. సో బ్యాంక్ నిఫ్టీకి మేజర్ సపోర్ట్స్ ఏంటి సార్, మేజర్ రెసిస్టెన్స్ ఏంటి సార్ అంటే బ్యాంక్ నిఫ్టీకి మేజర్ సపోర్ట్ మనకి 57,700 అనమాట. సో ఆప్షన్ సెల్లర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ 57,500 కింద ఉన్న పీఈస్ అన్ని సెల్ చేసుకోవచ్చు. మరి అప్ సైడ్ మంచి రెసిస్టెన్స్ ఏంటి సార్ అంటే యాజ్ ఆఫ్ నౌ 59,000 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గుడ్ రెసిస్టెన్స్ అనమాట. ఈ 59,000 పైన ఉన్న సిఈస్ అన్నీ మీరు సెల్ చేసి పెట్టుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ స్ట్రైక్ ప్రైస్ అనమాట. సో ఇవి మేజర్ సపోర్ట్స్, మేజర్ రెసిస్టెన్స్. మరి రేపు మనం ఎట్లా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి సార్, ఎట్లా ట్రేడ్ చేయాలి బ్యాంక్ నిఫ్టీలో అంటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అనేది ఇవాళ చాలా ఎక్కువ పెద్ద మూవ్ అనేది చేసింది. మనకి బిగ్స్ కూడా ఆల్మోస్ట్ మనకి 10% అనేది ఇంక్రీజ్ అయింది. సో రేపు ఏ లెవెల్ బ్రేక్ అయితే మనము ట్రేడ్ తీసుకుంటాము అంటే క్లియర్గా ఇది అంటే నాకు ఈ 58,000 ఈ 70 లెవెల్ ఉంది చూసారా, ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నేను డౌన్ సైడ్ అనేది చూస్తాను. డౌన్ సైడ్ చూసి అనుకున్న మేజర్ సపోర్ట్ వరకు మనము టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ట్రైలింగ్ చేసుకోవచ్చు సో మీరు, లేకపోతే స్కాల్ప్ ట్రేడ్ తీసుకుని కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు అంటే మనం ఈ జోన్ అంటే 58,800 వరకు వెళ్ళి అక్కడి నుంచి మనకి క్యాండిల్స్ రిజెక్ట్ అయినా కూడా మనము డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. అది ఇదే సపోర్ట్ జోన్కి వచ్చి రివర్సల్ అయినా కూడా మనము అప్ సైడ్ ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. సింపుల్. నిఫ్టీలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అదే ఇంప్లిమెంట్ చేస్తాం మనం. సో ఇక్కడితో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ అనేది మనం ట్రేడ్స్ అంటే సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఎట్లా ట్రేడ్ తీసుకునేది అనుకున్నాం. లెట్స్ గో టు ఫైనల్ వన్, సెన్సెక్స్. మనకి సెన్సెక్స్లో కూడా మేజర్ సపోర్ట్స్ ఎక్కడున్నాయి, మేజర్ రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి అనేది చూసుకుని మనం రేపు ఎక్కడ ట్రేడ్ తీసుకునేది కూడా ఒకసారి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాము. సో మేజర్ సపోర్ట్ ఎక్కడుంది అంటే మనకి 80,000. ఈ 80,000 దగ్గరికి వచ్చే మనకి చిన్న రివర్సల్ అనేది కూడా మనకి కనిపించింది. సో ఎవరైనా సెన్సెక్స్ ఆప్షన్ సెల్లర్స్ ఉంటే క్లియర్గా ఈ 79,000 ఉంది చూసారా,
ఈ 79,000 కింద ఉన్న ఓటీఎం పీఈస్ అన్ని సెల్ చేసి పెట్టుకోండి. ఈ 82,000 పైన ఉన్న ఓటీఎంస్ సిఈస్ అన్ని సెల్ చేసి పెట్టుకోండి. ఇవి మేజర్ ఒక సపోర్ట్స్ అనమాట. 80,000, 79,000. మరి మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 82,000. ఇవి నేను చూస్తున్న ఈ వీక్ ఒక సెన్సెక్స్ మేజర్ సపోర్ట్స్ రెసిస్టెన్స్. మరి ట్రేడ్ ప్లాన్ రేపు ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి సార్ అంటే క్లియర్గా సేమ్ ఎట్లా మనం నిఫ్టీలో ఎలా డిస్కస్ చేసుకున్నాం అదే ట్రేడ్ ప్లాన్ మనకి ఫస్ట్ ఒక సెల్లింగ్ ట్రేడ్ డిస్కస్ చేసుకుందాం. 81,300 దగ్గర వరకు వెళ్ళి మార్కెట్ రివర్స్ అవుతుంది అంటే మనము ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుని అప్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టుకుంటాం. లేదు అంటే మనం క్లియర్గా ఈ లెవెల్ కానీ బ్రేక్ అయిపోయింది అంటే మనము ఏది ఈ 79,000 ఈ 900 80,000 లెవెల్ బ్రేక్ అయిపోయింది అంటే మనం డౌన్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తాం. సింపుల్ అంతే. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అప్ సైడ్ అంటే ఏది 81,300 లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే మనం 82,500 600 లెవెల్ వరకు కూడా మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఇదే కన్సల్టేషన్ జోన్లో కానీ ఉండిపోయింది అంటే క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి చాలా మంది బడ్జెట్ డే రోజు ట్రేడ్స్ చేసేసి మనీ లూజ్ అయి ఉంటారు. సో రేపు నేను వచ్చి మార్కెట్లో రికవరీ చేయాలి అని కూర్చున్నారు అనుకోండి ఖచ్చితంగా మీ మనీ అనేది మీరు లూజ్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి యాజ్ ఏ ఆప్షన్ బయ్యర్స్గా చెప్తున్నాను, మనకి మార్కెట్లో మూమెంటం ఉన్నప్పుడు లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనము ట్రేడింగ్ అనేది చేయాలి. మీరు ఎలా పడితే అలా ట్రేడ్స్ చేశారనుకోండి ఖచ్చితంగా మీ క్యాపిటల్ అనేది మీరు లూజ్ అయిపోతారు. సో ఇదైతే గుర్తుపెట్టుకున్న పర్సనల్ రిక్వెస్ట్. అలానే ఐటీఎంస్లో మాత్రమే ట్రేడింగ్ అనేది చేయండి. సో ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలంటే సింపుల్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఎవరికేమైనా ఏమైనా పర్సనల్ డౌట్స్ నా ట్రేడ్ రిలేటెడ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ కానీ ఏమైనా ఉంటే లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ స్క్రీన్లో బాటమ్ కార్నర్లో 999 నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మా టీం అనేది అవైలబుల్గా ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనం 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. టెలిగ్రామ్లో కూడా 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సో థ్యాంక్ యూ గైస్.